अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। RM Computer Center Nista Sheikh Abdullah Complex, Lakshmi Nagar Colony, Mehboob Nagar, introducing basic courses on computer skill for all age groups include basic computer knowledge, MS Word, MS PowerPoint, Notepad, English and Urdu typing and DTP Internet Center. Second batch admission started from 11th June 2024. For information contact 9440248412 or 7989917044. Admissions are open. महबूब नगर टैंक बंड का क्या किया जाए, आप ही बताएं। एनएम श्रीनिवास रेड्डी। महबूब नगर रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी ने अपने कैंप दफ्तर में मुनक़दा सहाफ़ती इजलास से मुखातिब करते हुए कहा कि बीआरएस के दौर इक़्तिदार में 7 लाख करोड़ रुपए का कर्ज लिया गया था। गुज़िश्ता 4 माह में कांग्रेस हुकूमत ने किस्तों में 38,000 करोड़ रुपए अदा किए। बीआरएस हुकूमत ने गुज़िश्ता 10 साल में मुआशी निज़ाम को तबाह कर दिया। वज़ीर आला रविंद्र रेड्डी की क़यादत में सिर्फ ज़रूरत वाले कामों को ही किया जा रहा है। गुज़िश्ता हुकूमत ने सिर्फ कागजाती मंजूरियात ही दिए हैं। महबूब नगर में अंडरग्राउंड ड्रेनेज की तामीर के लिए 260 करोड़ रुपए का टेंडर किया गया है। मज़ीद 600 करोड़ रुपए बजट के लिए मरकज़ी हुकूमत को प्रपोजल भेजा गया। इस मौके पर सहाफ़ियों की जानिब से महबूब नगर टैंक बंड के रुके हुए कामों के मुतालिक सवाल करने पर उन्होंने जवाब दिया कि टैंक बंड का काम कहां से शुरू किया गया और कहां पर ख़त्म करना है ये नहीं पता चल रहा है। महबूब नगर टैंक बंड का क्या किया जाए, आप ही बताएं। इस मौके पर म्यूनसिपल चेयरमैन आनंद गौड़, कांग्रेस कायदीन सिराज कादरी, लक्ष्मण यादव, भनवर, साई बाबा व दीगर भी मौजूद थे। మీరు ఎలిజిబుల్ కాదు యాక్చువల్ మీడియా మిత్రులకు నమస్కారం. ట్యాంక్ బండ్ త్రిశంకు స్వర్గం. అది మహబూబ్నగర్ పట్టణానికి డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇంతకుముందు డ్రైనేజ్ కాలువలన్నీ కూడా పెద్ద చెరువులకు పోతుండే. సో గత ప్రభుత్వంలో పెద్ద చెరువులకు పోయే నీళ్ళన్నింటినీ కూడా ఆపేసి వాటిని డైవర్ట్ చేసింది మొత్తం. సో ఏ చిన్న వాన పడ్డా కూడా కింద ఉన్న డైవర్షన్ ఛానల్స్ నుంచి పోయి కాలనీస్ అన్నీ కూడా ఫ్లడ్ అవుతుండే. సో ఇమ్మీడియట్గా 100% రెక్టిఫై చేయలేము, కానీ మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే ఛానల్స్ను వెడల్పు చేయాలనో, ఎక్కడెక్కడ బాక్స్ డ్రైన్స్ కట్టాలనో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కట్టడం జరిగింది. మున్సిపల్ కమిషనరు, ఇంజనీర్సు, చైర్మన్ గారు, కౌన్సిలర్సు ఫ్లడ్డింగ్ అయ్యే కాలనీస్ అన్నింటినీ కూడా పరిశీలించి ఎమర్జెన్సీ మెజర్స్ కూడా తీసుకున్నారు. అవి పూర్తి కావు, ఇంకా ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు మేము ఆర్డర్స్ తీసుకొని వచ్చినాం. టెండర్ ప్రక్రియ మొదలు కాబోతూ ఉంది. 37 కోట్ల రూపాయలు కేవలం మ్యాక్సిమం డ్రైన్స్కు, తర్వాత అక్కడక్కడ సీసీ రోడ్లకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పెట్టుకోవడం జరిగింది. అతి తొందరలోనే దీనికి టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఈ డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న ఒక కొలిక్కి వస్తుంది. దాంతోపాటుగా ఇంకొక 47 కోట్లు ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అది టీఎఫ్యుఐడిసి దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఇప్పుడు పెండింగ్లో ఉంది. అది కూడా వాళ్ళు ఓవరాల్గా మాకు అప్రూవల్ ఇచ్చిండ్రు. అది కూడా రాబోతా ఉంది. దానికి కొద్దిగా టైం పట్టవచ్చు. ఇవి కాగానే వీటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అన్నీ పెడితే నెక్స్ట్ దాంట్లో అవి కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రతి రూపాయికి కష్టం ఉంది గవర్నమెంట్లో. గతంలో లాగా ఏది పడితే అది శాంక్షన్ చేయనీకి లేదు ఇప్పుడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన 7 లక్షల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది. ఇది మహబూబ్నగర్ పట్టణ ప్రజలు, తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్తా ఉన్నాం. అప్పుడు మారిటోరియం ఉండే 5 సంవత్సరాలు, ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు కానీ మళ్ళీ కట్టేది లేకుండే. కానీ 2023 తర్వాత ఇప్పుడు 24లా అసలు ప్లస్ వడ్డీ మనం రీపే చేయాలి. వాళ్ళు చేసిన 7 లక్షల కోట్లకు మీరు లెక్కేస్తే వేల కోట్ల రూపాయలు సంవత్సరాన్ని నెలకు కట్టాల్సిన పరిస్థితి. మొన్ననే
38,000 కోట్ల రూపాయలు 4 నెలల కోసం వడ్డీ కిస్తీ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. లోనే వన మహోత్సవం అనే కార్యక్రమం పెట్టుకున్నాం. విధి విధానాలు మళ్ళీ త్వరలో తెలియజేస్తాం. చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలను భాగస్వాములుగా చేసి వన మహోత్సవాన్ని నభూతో భవిష్యత్తుగా చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని త్వరలోనే అనౌన్స్ చేసి గ్రౌండింగ్ చేస్తాం. ఎడ్యుకేషన్ విషయంలో మొట్టమొదటిసారిగా పట్టణాల్లో గ్రామాలలో ఎక్కడ పాఠశాల ఉంటే బడి మొదలైన మొదటి రోజే యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా ఇస్తూ ఉన్నాం. ఈరోజే ఒక బాయ్స్ జూనియర్ కాలేజీలో ఇచ్చేసి వచ్చినాం. గతంలో అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో కూడా పుస్తకాలు అందేటివి కావు, యూనిఫామ్లు అందేటివి కావు. కాబట్టే ఒక విప్లవాత్మకమైన మార్పుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ వచ్చేటట్టుగా 11,000 మంది అపాయింట్మెంట్లు ఇచ్చినాం. వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం. ఎన్నడూ జరగని విధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్లో ఎవ్వరి జోక్యం లేకుండా కేవలం ప్రభుత్వ అధికారులు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా దాదాపుగా ప్రమోషన్స్ ప్రక్రియను 18,000 మందికి ప్రమోషన్లు ఇచ్చింది. ఈరోజు ఎటువంటి కోర్టు కేసులు అడ్డంకి లేకుండా, ఎటువంటి సంఘాల జోక్యం లేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా ఈరోజు ప్రమోషన్లు ఇవ్వడం, రేపు భవిష్యత్తులో ట్రాన్స్ఫర్స్ కూడా మా ఎవ్వరి జోక్యం లేకుండా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని అవసరం లేని కట్టడాలు కట్టి సగంలో ఆగిపోయినాయి. వాటికి బడ్జెట్ కూడా లేదు. కాంట్రాక్టర్లు కట్టి ఇప్పుడు చేతులు ఎత్తేసిండ్రు, ఎందుకంటే వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వలే. అటువంటి अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।